టీఆర్ఎస్ పార్టీ కొత్త పార్టీ, ఇప్పుడిప్పుడే మనం రెక్కలు తొడుక్కుంటున్నాం. మీ అందరూ భయపడకండి. మనం పిడికిడి మందే ఉన్నాం కదా, ఉద్యమాలు చేయొచ్చా అనుకోకండి. పిడికిడి మందితోని మొదలయ్యే ప్రపంచ చరిత్ర మార్చినటువంటి చరిత్రలు ఎంతో మందికి ఉన్నాయి. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళండి. ఎక్కడ రైతుకు చిన్న కష్టం వచ్చినా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఈ కండువా అక్కడ కనబడాలని చెప్పి కూడా నేను టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇంకొక మాట మనం ఆలోచించుకోవాలి. ఇవాళ రైతాంగం అంటే కేవలం రైతులకు విత్తనాలు వేయడము, లేకపోతే పంట తీయడము, అమ్మడం కాదు. దానికి తగ్గట్టుగా సాగునీరు ప్రాజెక్టులు కూడా ఉండాలి. ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ఆలోచించుకుంటే ఎక్కడ మీకు రిజర్వాయర్లు కనపడవు. వరంగల్లో రిజర్వాయర్లు ఉంటాయి, నల్గొండలో కాలువలు ఉంటాయి. అనేక మంది మేధావులు అనేక సార్లు చెప్పిండ్రు నల్గొండలో రిజర్వాయర్లు కావాలి. రిజర్వాయర్లు ఉంటేనే వాన పడ్డా పడకున్నా రైతుకు మినిమం గ్యారంటీ ఉంటుంది, నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ ఇంతవరకు కూడా రిజర్వాయర్లు కట్టలేదు. పైగా కొన్ని నియోజకవర్గాలు అయితే మరీ దారుణం. మునుగోడు, దేవరకొండ. నిన్న ముఖ్యమంత్రి గారు 2 రోజులు వెళ్ళి పాలమూరు రంగారెడ్డి రివ్యూ చేస్తా అని అక్కడికి పోయి ఆయన కూర్చున్నాడు. వాస్తవానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పాలమూరుకు నీళ్ళు రావాలి, నల్గొండకు నీళ్ళు రావాలి, రంగారెడ్డికి నీళ్ళు రావాలని చేపట్టినటువంటి ప్రాజెక్టు. ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చుంటే ఒక పాలమూరు గురించి మాట్లాడింది తప్పితే నల్గొండ డిండికి సంబంధించి మాట్లాడలేదు, రంగారెడ్డికి సంబంధించి అసలే మాట్లాడలేదు. మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. డిండి ప్రాజెక్టు గత 3 ఏళ్లలో ముందడుగు ఎందుకు వేస్తలేదో చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ మీ అందరి ముందు నల్గొండ ప్రజలకు కూడా నేను ఒక ప్రపోజల్ పెడతా ఉన్నా. డిండికి వాస్తవానికి ఇంకా అనేక సోర్సెస్ కూడా ఉన్నాయి. సంగారెడ్డి కెనాల్ లాంటి సోర్సెస్ ఉన్నాయి. కానీ వాటిని ప్రభుత్వం వాడుకుంటలేదు. పోయిన ప్రభుత్వం కూడా వాటిని వాడుకోలేదు. పాలమూరు రంగారెడ్డి నుండి, కృష్ణా నుండి ఎక్కడైతే నీళ్లు తక్కువ ఉన్నాయో అక్కడి నుండే సోర్స్ పాయింట్ పెట్టుకుంటే నల్లగొండకు పాలమూరుకి లొల్లైతే తప్పితే నల్లగొండకైతే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అక్కడ ఏదుల నుండి సోర్స్ పాయింట్ అని చెప్పింది. అక్కడ మహబూబ్ నగర్ వాళ్ళు అభ్యంతరాలు చెప్తా ఉన్నారు. సో సోర్స్ పాయింట్ ఇంకొకటి ఆల్టర్నేట్ పాయింట్ కూడా ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నల్గొండ ప్రజలకు రిజర్వాయర్లు కావాలి మొదటిది. 2 ఏదైతే డిండి ప్రాజెక్ట్ ఉందో దానికి ఆల్టర్నేట్ ఇంకో గోదావరి నుంచి కూడా సోర్స్ పాయింట్ కావాలి. దాని మీద తక్షణం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇక 3వ అంశం, రైతుకి ఎప్పుడు భూమి పంచాయతీ ఉంటుంది. మనకు వాన చినుకు పడ్డదంటే పోడు పంచాయతీ తినబడుతుంటుంది మనకు అన్ని చోట్ల. ఇంకొకటి, ఎక్కడ కూడా రైతులకు ఇప్పటికి కూడా భూమాత పేరుతో పెట్టినా కూడా భూమి పత్రాలు అయితే సరిగ్గా ఉన్నటువంటి దాఖలాలు కనబడతలేవు. రైతు డిక్లరేషన్ ఉంది నా దగ్గర, నా చేతిలో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటిది. ఇందులో చాలా గట్టిగా ఏం చెప్పిండ్రు అన్నాడంటే అసైన్డ్ భూములన్నింటినీ కూడా మేము పర్మనెంట్గా మీకు పట్టాలు చేసి ఇస్తామని చెప్తున్నారు. కానీ అసైన్డ్ భూములన్నీ కూడా ఇండస్ట్రీస్ పెట్టే పేరుతోని ఫస్ట్ లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. ఈ జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి గారు కూడా, నాకు తెలిసి, మీ అందరికీ తెలిసి, నేను ఆధారాలు లేకుండా మాట్లాడా, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఇవాళ హైదరాబాద్ శివార్లలో 200 ఎకరాల పైచిలకు అసైన్డ్ భూమిని మరి కంప్లీట్గా కొని పెట్టుకుంటున్నారు. అంటే ఏంటంటే ఎలక్షన్ ఇయర్లో అసైన్డ్ భూములకు రైట్స్ ఇస్తారట. సో మంత్రులు ఇప్పటి నుంచి అన్ని అసైన్డ్ భూములు కొనిపెట్టుకుంటున్నారు. ఈ ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఏమైనా సరే వాళ్ళ యొక్క బండారాలు నింపుకోవడానికి తప్పితే ప్రజల వైపున మాత్రం ఆలోచన లేదు. ఈ విషయం ఇప్పుడు చెప్తున్నా, నా చేతికి ప్రూఫ్ రాగానే ఖచ్చితంగా అది కూడా నేను మీ అందరికి చెప్పడం జరుగుతుంది. అంటే అసైన్మెంట్ భూముల మీద హక్కుల కోసం కూడా రేపటి నాడు మనం పోరాటం చేయాలన్న విషయాన్ని మీ అందరికి కూడా, నల్గొండ ప్రజలందరికీ కూడా మరి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక అంశం, ముఖ్యమైన అంశం, మనందరి దగ్గర దాచిపెట్టాలని ప్రభుత్వం చూసినటువంటి అంశం, ఏదైతే ఫ్రీ కరెంట్ ఇప్పుడు రైతులకు ఇస్తా ఉన్నామో ఆ ఫ్రీ కరెంటుని, అదేవిధంగా ప్రాజెక్టులకు వచ్చే కరెంటుని, తాగునీరుకు వచ్చేటటువంటి కరెంట్ని అన్నింటినీ కూడా తీసి ఒక రైతు డిస్కాం పెట్టాలని మొన్న ప్రభుత్వం ఒక ప్రపోజల్ చేసింది. కానీ ఆ రైతు డిస్కాం పెట్టడం వల్ల లాభమా నష్టమా, అసలు రైతులకు ఇష్టం ఉందా లేదా, మరి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గంతో చర్చించాలన్నా వద్దా అనేటటువంటి ఆలోచన లేకుండా డైరెక్ట్గా పోయి ఈఆర్సీ దగ్గర ప్రభుత్వం అప్లికేషన్ పెట్టుకున్నది. వాళ్ళు పబ్లిక్ హియరింగ్ పెడితే మనందరికీ తెలిసింది. ఇవాళ నల్గొండలో ఉన్న మేధావులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నల్గొండలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రైతు డిస్కాం సపరేట్గా పెడుతున్నారు అంటే ఉచిత కరెంటు బంద్ చేయడానికి మార్గం ముందు సుగమం చేసుకుంటారని అర్థం. రెండవది, ఏదో ఒక డిస్కామ్ని ప్రైవేటైజ్ చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా అర్థం. కాబట్టి రైతు డిస్కాం మీద కూడా ఇక్కడికి వచ్చిన మేధావులందరూ కూడా మాట్లాడాలని చెప్పి, వారి యొక్క స్టాండ్, వారి యొక్క పొలిటికల్ పార్టీ స్టాండ్ ఏందో కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అట్లనే రైతుకు సంబంధించి 1, 2 కాదు, ఏ అంశం చూసినా దుఃఖమే ఉన్నది. ఆ దుఃఖం దూరం చేయడానికి మనందరం కూడా కలిసికట్టుగా ఉద్యమించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ,
మరి ఇక్కడికి వచ్చినటువంటి రైతన్నలకు, ఇక్కడికి వచ్చినటువంటి వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా మీ ఒపీనియన్ షేర్ చేసుకోవాల్సిందిగా ఇన్వైట్